హాయ్ హలో నమస్తే. మరొక మంచి వీడియోతో మళ్ళీ వచ్చేసా. ఖైరతాబాద్ వినాయకుని చూద్దామని చాలా ట్రై చేశాను, కానీ అస్సలు కుదరలేదు. ఖైరతాబాద్ వినాయకుడి దర్శనం చేసుకుందాం, అలాగే వినాయక నిమజ్జనం కూడా చాలా గ్రాండ్ గా చేస్తారని విన్నాను, కానీ చూద్దాం అంటే ఈసారి కూడా కుదరలేదు నాకు. తెలంగాణ స్టైల్లో వినాయక నిమజ్జనం అంటే ఎంత గ్రాండ్ గా చేస్తారో చూసేద్దాం రండి. ఒకసారి స్వామివారిని దర్శించుకుందాం. స్వామివారి చేతిలో వీణ పట్టుకున్న దృశ్యం, అలా వీణ పట్టుకున్న స్వామివారిని చూస్తుంటే కనుల పండుగ. ఇంకా స్వామివారి బొమ్మ హైట్ వచ్చేసి 20 feet ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ డీజే లైట్లు సౌండ్ బాక్సులు చూస్తున్నారా ఎంత బేస్ వస్తుంది. ఇక్కడ గర్ల్స్ బాయ్స్ అని తేడా ఉండదు, దుమ్ము రేపుతున్న డాన్స్ అయితేనే. డెకరేషన్ చూసుకోవచ్చు, వేరే లెవెల్ లో చేశారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఆ డీజే థీమ్, ఆ లైటింగ్ సిస్టమ్, ఇవన్నీ ఒక లెవెల్ అయితే ఇది వేరే లెవెల్. అసలు ఇలాంటి ఐడియా వీళ్ళకి ఎలా వచ్చిందో. ఆ ఎల్ఈడి స్క్రీన్ సిస్టమ్ తో వినాయకుడు 3D ఎఫెక్ట్స్ ని క్రియేట్ చేశారు. నిజం చెప్తున్నా, నేనైతే ఫిదా అయిపోయింది భయ్య. వీళ్ళందరూ కలిసి ఎంత గ్రాండ్ గా ఏర్పాటు చేశారు కదా. ఇవన్నీ క్రియేట్ చేయడానికి వీళ్ళు ఖర్చు పెట్టిన అమౌంట్ ఎంత అనుకుంటున్నారో కింద కామెంట్ చేసేయండి. నాకు తెలిసి 3-4 lakhs అవుద్ది. ఇంక ఈ ప్లేస్ లొకేషన్ వచ్చేసి కుకట్పల్లి అల్విన్ కాలనీ ఫేజ్ నెంబర్ 2 లో జరుగుతుంది. ఈ ప్లేస్ వచ్చేసి లాస్ట్ బస్ స్టాండ్ అంటారు. బాబాయ్ డాన్స్ ఎరగ తీస్తున్నాడు కదా. అందరూ వేసే డాన్స్ ఒక పక్కన, బాబాయ్ వేసే డాన్స్ ఒక పక్కన ఎర్రగా తీస్తున్నాడు. బాబాయ్ అస్సలు తగ్గేదేలే. మా వెంకటన్నం చూడండి, చిన్న స్మైల్ వస్తుంది. హీరోలో ఉన్నావు అన్న, నీకేంటి. వీళ్ళు చేసిన అన్ని ఏర్పాట్ల కంటే కూడా ఇక్కడ కనిపిస్తున్న ఎల్ఈడి స్క్రీన్ లో వినాయకుడిని 3D ఎఫెక్ట్ లో చూస్తుంటే చాలా బాగుంది. వాళ్ళు వేసేది డీజే సాంగ్స్ కి వేస్తున్నారు డాన్స్, కానీ నేనే సాంగ్ మార్చేసాను, ఎందుకంటే మనకి యూట్యూబ్ నుంచి కాపీరైట్ పడే అవకాశాలు ఉన్నాయి. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను.
ఈ లైటింగ్ దెబ్బకి నేను ఎక్కడ గుడ్ అయిపోతాను భయం వేస్తుంది. అలాగే ఐఫోన్ తో ఎక్కువ షూట్ చేయడం వల్ల ఐఫోన్ కెమెరా సెన్సర్స్ కూడా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఐఫోన్ యూస్ చేసే వాళ్ళకి ట్రిక్ ఉపయోగపడుతుంది, గుర్తుంచుకోండి. ఎల్ఈడి లైట్ ని ఐఫోన్ కెమెరాతో ఎప్పుడు షూట్ చేయకూడదు, ఎందుకంటే సెన్సర్స్ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. మేము ఉంటున్న ఏరియా మొత్తంలో ఇక్కడ మాత్రం ఎంత గ్రాండ్ గా ఏర్పాటు చేస్తారంట, చాలా బాగా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా, ఉదయాన్నే డ్యూటీకి వెళ్ళాలి కదా, అందుకనే త్వరగా ఇంటికి వెళ్ళిపోతున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై బోలో గణేష్ మహారాజ్ కి.